అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో మన గవర్నమెంట్ స్కూల్స్లో ఈ సంవత్సరం నూతనంగా ప్రవేశపెట్టినటువంటి 10th క్లాస్ ఇంగ్లీష్ న్యూ సిలబస్లో ఈరోజు మీకు 4th యూనిట్ నుంచి ఒక వీడియో పంపించడానికి ముందుకు వచ్చాను. ఎప్పటిలాగా అందరూ కూడా నన్ను ప్రోత్సహించండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ గంగాధర్ మాస్టర్ బొబ్బుల్ నుండి. సో ఈ 4th యూనిట్ చూడండి ఒకసారి. ఫ్రమ్ ద డైరీ ఆఫ్ అన్నా ఫ్రాంక్. ఫ్రమ్ ద డైరీ ఆఫ్ అన్నా ఫ్రాంక్. అన్నా ఫ్రాంక్ అనేటటువంటి ఒక వ్యక్తి అమ్మాయి తన యొక్క డైరీ అంటే దైనందిన జీవితంలో మనం ప్రతినిత్యం రాసేటువంటి విషయాలను డైరీ అని చెప్పేసి ఒక పుస్తకంలో దైనందిని అంటాం. ఓకేనా? ఫ్రమ్ ద డైరీ ఆఫ్ అన్నా ఫ్రాంక్. ఉదయం నుంచి రాత్రి వరకు మేము ఏం చేస్తున్నాము, లేకపోతే మన జీవితంలో జరిగే సంఘటనలను ప్రతిరోజు కూడా పుస్తకంలో రాసుకుంటూ ఉంటాం అనమాట. అలాంటి ఒక మంచి డైరీని అన్నా ఫ్రాంక్ మన ప్రపంచానికి అందించారు. ఏంటి డైరీ, ఇందులో విషయాలు ఏంటి, ఇవన్నీ కూడా మనము పాఠంలోకి వెళ్ళి తెలుసుకుందాము. అందరూ కూడా శ్రద్ధగా ఈ పాఠాన్ని అనుసరించండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక అమ్మాయి ఎంత అందంగా కనిపిస్తుంది చూడండి. బిఫోర్ యూ రీడ్, మనం పాఠానికి వెళ్లే ముందు ఒకసారి అసలు ఈ సమ్మరీ అసలు ఏంటి, అసలు ఇందులో ముఖ్యమైన విషయాలు ఏంటన్నది ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఈ అమ్మాయి చూడండి, బ్యూటిఫుల్ గర్ల్, దిస్ ఇస్ ద ఫోటో యాజ్ ఐ వుడ్ విష్ మై సెల్ఫ్ టు లుక్ ఎట్ ఆల్ ద టైమ్. ఈ ఫోటో ఎప్పుడు కూడా ఇలాగే నాకు ప్రపంచానికి లేదా అందరికి కూడా కనపడాలి, ఇలా అందంగా కనిపించాలి. దిస్ ఇస్ ద ఫోటో యాజ్ ఐ వుడ్ విష్ మై సెల్ఫ్ టు లుక్ ఎట్ ఆల్ ద టైమ్. ఎప్పుడు కూడాను. ఎందుకంటే then I would maybe have a chance to come to Hollywood. అలా అయితే నేను మంచి సినీ నటిని అయ్యే అవకాశం, హాలీవుడ్లో మంచి గొప్ప నటిని అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి ఈ వర్డ్స్ని అమ్మాయి రాసుకోవడం జరిగింది. ఇక్కడ అన్నా ఫ్రాంక్ 10th October 1942. సో ఇంచుమించు 10th October 1942లో ఈ వాక్యం ఇక్కడ రాసుకుంది అమ్మాయి ఫోటో పెట్టి. ఈ ఫోటో ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి, ఇలాగనే అందంగా ఉండాలి అని చెప్పేసి తన యొక్క ఆలోచన. చూడండి, బిఫోర్ యూ రీడ్. Analysis Mary Anna Frank. Analysis Mary Anna Frank, 12 June 1929, February March 1945. సో ఈ అమ్మాయి పుట్టింది 12 June 1929లో. సో ఇంచుమించు ఇక్కడ చూడండి, 1945 మార్చ్ 1945 ఆర్ ఫిబ్రవరి ఆ సమయంలో ఆమె పరమపదించి చనిపోవడం జరిగింది. వాజ్ జర్మన్ బోర్న్ జ్యూయిష్ గర్ల్. యూదులకు సంబంధించినటువంటి అమ్మాయి అనమాట. జర్మనీలో పుట్టినటువంటి అమ్మాయి. యూదులు అదొక తెగ. సో ఇక్కడ చూడండి, హూ రోట్ వైల్ ఇన్ హైడింగ్ విత్ దర్ ఫ్యామిలీ and 4 friends in Amsterdam during German occupation of the Netherlands in World War II. రెండవ ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు ఇక్కడ జర్మనీలో, ఇక్కడ హిట్లర్ గురించి మనకు తెలిసి మనం విన్నాం. హిట్లర్ గురించి మనం విన్నాం. అయితే ఇక్కడ ఏంటంటే ఆ హిట్లర్ తన దేశంలో జర్మనులు మాత్రమే ఉండాలి, అంటే ఆర్యులు మాత్రమే ఉండాలి, మిగిలిన వాళ్ళందరూ కూడా ఎవరు ఉండడానికి వీల్లేదు. యూదులందరినీ కూడా పూర్తిగా మన దేశం తరిమి కొట్టడం కానీ చంపేయడం కానీ చేయాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చాడు అతను. హిట్లర్ పరిపాలన గురించి మనకు తెలుసు కదా. ఆ సమయంలో ఈ అమ్మాయి తన యొక్క కుటుంబం ఇక్కడ చూడండి. సో అక్కడ జర్మనీ పక్కనే ఉంది నెదర్లాండ్స్ అని చెప్పేసి ఆ దేశంలో ఆమ్స్టర్డామ్కి వెళ్ళిపోయి దాగున్నారు అనమాట. అప్పుడు ఈ డైరీని రాయటం జరిగింది అమ్మాయి. డ్యూరింగ్ జర్మన్ ఆక్యుపేషన్ ఆఫ్ ద నెదర్లాండ్స్ ఇన్ వరల్డ్ వార్ II, రెండవ ప్రపంచ యుద్ధంలో నెదర్లాండ్స్ ని జర్మన్లు ఆక్యుపై చేశారు. ఆ సమయంలో పాపం అంటే ఆక్యుపై చేయకముందే ఇంక వీళ్ళు చంపేస్తారేమో అని చెప్పేసి వీళ్ళు ఆమ్స్టర్డామ్ వెళ్ళిపోయారు, నెదర్లాండ్స్ లో ఉన్న ఆమ్స్టర్డామ్ అనే నగరానికి. సో అక్కడ ఏం జరిగిందో చూద్దాం. అక్కడ హర్ ఫ్యామిలీ అండ్ మూవ్ టు ఆమ్స్టర్డామ్ ఆఫ్టర్ ద నాజీస్ గెయిన్డ్ ఏ పవర్ ఇన్ జర్మనీ బట్ వర్ ట్రాప్డ్ వెన్ ద నాజీ ఆక్యుపేషన్ ఎక్స్టెండెడ్ టు నెదర్లాండ్స్. సో ఇక్కడ చూడండి, హర్ ఫ్యామిలీ అండ్ మూవ్ టు Amsterdam. Her family had moved to, ఇక్కడ చూడండి, her family had moved to Amsterdam after the Nazis. అంటే ఇక్కడ జర్మన్లు వీళ్ళు ఆమ్స్టర్డామ్కి ఎందుకు వెళ్ళిపోయారు అంటే జర్మనీ మొత్తం ఈ జర్మన్స్ అంటే హిట్లర్ పరిపాలనలోకి వచ్చేసింది. అప్పుడు ఈ నాజీలు
జర్మనీలో తమ అధికారాన్ని చేజిక్కించుకొని చాలా దుష్టమైన పరిపాలన చేస్తున్నారు. అయితే ఆ పరిపాలనలో వాళ్ళు చచ్చిపోతారని చెప్పేసి, ఎందుకంటే మొత్తం యూదులందరినీ కూడా చంపేస్తాం ఏదో విధంగా, జర్మన్లు మాత్రమే ఉండాలి దేశంలో అని చెప్పేసి ఈ హిట్లర్ నిర్ణయం తీసుకున్నాడు. అది ఆ దేశంలోని ప్రజలు కూడాను అతన్ని ప్రోత్సహించారు. ఎందుకంటే జాతీయవాదం తీసుకొచ్చాడు. ఇక్కడ మనం మాత్రమే ఉండాలి, జర్మన్లు మాత్రమే, ఆర్యులు మాత్రమే ఉండాలి, ఇంకెవరు ఉండడానికి వీల్లేదని చెప్పేసి చెప్పటంతో ఆ దేశంలోని ప్రజలు కూడాను దాన్ని బాగా బలంగా విశ్వసించి అక్కడ ఉండే యోధుల్ని అతను ఏం చేసుకుంటే మనకెందులని చెప్పేసి విడిచిపెట్టేశారు. సో ఆ విధమైన దుర్మార్గమైన అరాచకమైన పాలన అక్కడ జరిగిందనమాట. సో ఆ సమయంలో మనం కూడా చనిపోతామని చెప్పేసి వీళ్ళు నెదర్లాండ్స్ నుండి ఆమ్స్టర్డామ్ కు వెళ్ళిపోయారు. అయితే ఏం జరిగింది, రెండవ ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు ఈ నాజీలు అంటే జర్మన్లు నెదర్లాండ్స్ ను కూడా ఆక్యుపై చేశారు. సో వాళ్ళ తాలూకా అధికారం నెదర్లాండ్ కి ఎక్స్టెండ్ అయింది. నాజీ ఆక్యుపేషన్ ఎక్స్టెండెడ్ ఇంటూ నెదర్లాండ్స్. ఇక్కడ చూడండి, నెదర్లాండ్స్. సో ఆ సమయంలో వీళ్ళు పాపం మొత్తం కుటుంబం అంతా కూడాను వాళ్ళ చేత బంధించబడింది, ట్రాప్డ్, వాళ్ళు దొరికిపోయారు. యాజ్ పర్సెక్యూషన్స్ అగైన్స్ట్ ద జ్యూయిష్ పాపులేషన్, వాళ్ళు పెట్టినటువంటి అతి దారుణమైనటువంటి బాధలు, చాలా దుర్మార్గంగా వ్యవహరించారు అనమాట. ఎవరి పట్ల? జ్యూయిష్ పాపులేషన్, పాపం యూదుల పట్ల చాలా ఘోరంగా. The family went into hiding in July 1942 in hidden rooms in her father Otto Frank's office building. అప్పుడు వీళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఏం చేశారంటే, వాళ్ళు నెదర్లాండ్స్ ఎప్పుడైతే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయిందో, నాజీల చేతుల్లోకి, వీళ్ళ ఫాదర్ పనిచేసిన ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయి కుటుంబం అంతా కూడా దాగుందనమాట. ఆఫ్టర్ 2 years ఇన్ హైడింగ్, 2 సంవత్సరాల పాపం ఆఫీస్లోనే అలాగా ఎవరికి కనిపించకుండా దాగుని ఉన్నారు. ఇక్కడ చూడండి, దాగుని ఉన్నారు. అయితే the group was betrayed and transported to the concentration camp system where Anna died of typhus and Bergen-Belsen within days of her sister Margaret Frank. సో ఈ విధంగా బంధించబడినటువంటి, అంటే ఆఫ్టర్ 2 years నాన్నగారి ఆఫీస్లో పాపం 2 సంవత్సరాలు దాగున్నారు. తరువాత వాళ్ళు బంధించబడ్డారు నాజీస్ చేత, జర్మనుల చేత. అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే, ఒక కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ అని చెప్పేసి వాళ్ళు కండక్ట్ చేసేవారు. ఇక్కడ కాన్సన్ట్రేషన్ క్యాంప్ అంటే ఇక్కడ మెడిటేషన్ క్యాంప్, లేకపోతే ఏకాగ్రత కోసం చేసేటువంటి లేకపోతే ధ్యాన కార్యక్రమాలు ఇవేం కాదు. వీళ్ళందరూ కూడా ఒక రూమ్ లోకి తీసుకెళ్లిపోయి అక్కడ బంధించేసి ఆ రూమ్ లో గ్యాస్ రిలీజ్ చేసి ఆ విధంగా వాళ్ళకి ఊపిరి ఆడకుండా మొత్తం జనాందాన్ని కూడా ఒకేసారి చంపేటటువంటి కార్యక్రమం హిట్లర్ చేశాడు అనమాట. అతి దారుణంగా, అత్యంత నీచంగా. ఆ సమయంలో పాపం అన్నా ఫ్రాంక్ టైఫస్ డిసీజ్ తోటి ఊపిరి ఆడకుండా వచ్చేటువంటి ఇక్కడ గ్యాస్ అది రిలీజ్ చేయడం వల్ల ఒక రకమైనటువంటి బ్యాక్టీరియా టైఫస్ ఎంటర్ అయ్యి ఆమె చనిపోవడం జరిగింది. జస్ట్ ఎప్పుడు వాళ్ళ సిస్టర్ కూడా ఏమికంటే ముందు చనిపోయారు అనమాట. మార్గరెట్ ఫ్రాంక్ అంటే ఆమె సిస్టర్. వీళ్ళిద్దరూ ఒక ఇంచుమించు దగ్గరలో చనిపోయారు. హర్ ఫాదర్ అచ్చో, వాళ్ళ నాన్నగారు మాత్రము అటో, ద ఓన్లీ సర్వైవర్ ఆఫ్ ద గ్రూప్. ఆ గ్రూప్ లో అతను ఒక్కడే రక్షింపబడ్డాడు అనమాట, ఆ కుటుంబంలో మొత్తం. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆ వార్ అయిపోయిన తర్వాత ఈ పిల్లలు కూడా చనిపోయారు. రిటర్న్ టు ఆమ్స్టర్డామ్ ఆఫ్టర్ ది వరల్డ్ వార్ ఎండెడ్. మళ్ళీ ఆమ్స్టర్డామ్ కి ప్రపంచ యుద్ధం ఆగిపోయిన తర్వాత, రెండవ ప్రపంచ యుద్ధం ఆగిపోయిన తర్వాత, పూర్తయిన తర్వాత మరలా అతను ఆమ్స్టర్డామ్ నగరానికి వచ్చాడు. టు ఫైండ్ దట్ హర్ డైరీ హ్యాడ్ బీన్ సేవ్డ్. అంటే అక్కడ ఏమైనా ఉన్నాయేమో పిల్లల తాలూకు జ్ఞాపకాలు కానీ, లేకపోతే అసలు పిల్లలు ఉన్నారేమో, చనిపోయారో లేదా బ్రతుకున్నారో అని తెలుసుకోవడం కోసం అక్కడికి వచ్చాడు. కానీ వాళ్ళు చనిపోయారు, ఎక్కడ కనిపించలేదు. అయితే ఈ ఎన్నా ఫ్రాంక్ రాసిన డైరీ మాత్రము నాన్నగారికి దొరికిందనమాట. ఫాదర్ ఫౌండ్ ద డైరీ ఆఫ్ ఎన్నా ఫ్రాంక్ అట్ ద టైమ్, కన్విన్స్డ్ దట్ ఇట్ వాజ్ ఎనిక్ రికార్డ్. He took action to have published. అప్పుడు నాన్న ఏం చేశారు, ఫాదర్ ఏం చేశారంటే
ఆ డైరీలో ఆమె రాసుకున్న విషయాలంటూ కూడా ప్రపంచానికి తెలియచేయాలి. ఈ జర్మన్ తాలూకా అరాచక పాలన, అత్యంత నీచమైనటువంటి పాలన ప్రపంచానికి తెలియచేయాలని చెప్పేసి ఆమె రాసినటువంటి డైరీని అతను ఇంగ్లీష్ లో పబ్లిష్ చేశారు. అండ్ ద నేమ్ ఆఫ్ ద డైరీ ఆఫ్ యాంగర్డ్. ఆ అన్నా ఫ్రాంక్ పేరు మీదే దీన్ని పబ్లిష్ చేయడం జరిగింది అనమాట. సో అది నిజంగా అత్యంత ప్రాచుర్యం పొందింది. ఇక్కడ చూడండి చెప్తున్నారు ఇక్కడ, ద డైరీ వాజ్ చూడండి, ఈ పేరాలోకి వచ్చాను. ద డైరీ వాజ్ గివెన్ టు అన్నా ఫ్రాంక్. ద డైరీ వాజ్ గివెన్ టు అన్నా ఫ్రాంక్ ఫర్ హర్ 13th బర్త్డే. ఆమె 13వ పుట్టినరోజుకు దాన్ని ఆమె కానుక ఇవ్వటం జరిగింది. అండ్ క్రోనికల్స్ ద ఈవెంట్స్ ఆఫ్ హర్ లైఫ్. తన జీవితంలో జరిగేటువంటి అతి దారుణమైనటువంటి బాధలు, సంఘటనలు, ఆజీల పరిపాలనలో ఆమె చూసినటువంటి తీరు, ఎంతమంది చనిపోయారు, ఎలా చనిపోయారు, ఎన్ని బాధలు పడ్డారు, ఇవన్నీ కూడా అందులో పొందుపరచడం జరిగింది. సో ఫ్రమ్ 12th June 1942 until its final entry of 1st August 1944. సో ఇంచుమించు అనమాట. ఈ మధ్య కాలంలో ఆమె అనేక విషయాలు ఆ డైరీలో పొందుపరచడం జరిగింది. 42 to 44. It was eventually translated from its original డచ్ లాంగ్వేజ్ లో అసలు యాక్చువల్గా రాయబడింది అది. దాన్ని అనేక భాషల్లో, మెనీ లాంగ్వేజెస్, అండ్ బికేమ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ వైడ్లీ రీడ్ బుక్స్. ప్రపంచంలో ఇప్పుడు అది అత్యంత ప్రాచుర్యం పొందిన పుస్తకము. ఎంతో మంది చదివారు, లక్షల మంది, కోట్ల మంది ఆ పుస్తకాన్ని చదివారు. ఆ విధంగానే మనకి హిట్లర్ పరిపాలన గురించి తెలిసిందనమాట. హిస్టరీలో హిట్లర్ పరిపాలన గురించి మనం చదువుకున్నాం, ఎంత దారుణంగా అతను అక్కడ ప్రజలను హింసించాడు అని చెప్పేసి. దేర్ హ్యావ్ ఆల్సో బీన్ సెవరల్ ఫిల్మ్స్. చాలా సినిమాలు తీశారు ఆ డైరీ సహాయంతో. టెలివిజన్ సీరియల్స్ తీశారు, క్రిటికల్ ప్రిడిక్షన్స్, అండ్ ఈవెన్ అన్ ఒపేరా. బేస్డ్ ఆన్ ద డైరీ. ఆ డైరీని ఆధారంగా చేసుకొని చూడండి ఎన్ని రకాలుగా దీన్ని తర్జుమా చేశారు. ఎన్నో లాంగ్వేజెస్ లో పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది. సినిమాలు తీశారు, సీరియల్స్ తీశారు, అలాగే నాటికలు కూడా, ఇవేనా ఒపేరా నాటికలు కూడా స్టేజ్ మీద ప్రదర్శించడం జరిగింది. డిస్క్రైబ్డ్ as the work of a mature and insightful mind. ఆ వయసులో, నిజంగా 13 సంవత్సరాల వయసులో అసలు అమ్మాయి ఎవరు రాస్తారు ఆ డైరీని అంత అద్భుతంగాను, అంత మెచ్యూర్డ్ గా, అంత తెలివిగా, అంత వాళ్ళ గురించి ఆ డైరీలో ఎంతో ఆచరణాత్మకంగా నిజంగాను రాసి ప్రపంచానికి ఆ హిట్లర్ గురించి తెలియజేసినటువంటి అమ్మాయి అన్నా ఫ్రాంక్. సో అందుకే చాలా పాపులర్ అయిందనమాట. ద డైరీ ప్రొవైడ్స్ అన్ ఇంటిమేట్ ఎగ్జామినేషన్ ఆఫ్ డైలీ లైఫ్ అండర్ నాజీస్ ఆక్యుపేషన్. నాజీలు, ఈ జర్మనులు, వాళ్ళు జర్మనీని ఆక్యుపై చేసినప్పుడు, తర్వాత నెదర్లాండ్స్ ఆక్యుపై చేసినప్పుడు, సో వాళ్ళు పరిపాలనలో ఇలాంటి ఇబ్బందులు పడ్డారు అక్కడ ఉండేటువంటి యూదులు. సో దాని గురించి కళ్ళకు కట్టినట్లు ఆమె ఆ డైరీలో రాయటం జరిగింది అనమాట. సో దట్ ఇట్ హ్యాస్ బికమ్ వెరీ ఫేమస్ ఇన్ ద వరల్డ్. ద బుక్ వాజ్ రిటన్ బై అన్నా ఫ్రాంక్. అన్నా ఫ్రాంక్ హ్యాస్ బికమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ రినౌడ్ అండ్ డిస్కస్డ్ ఆఫ్ ద హోలోకాస్ట్ విక్టిమ్స్. ఎవరైతే యూదులు ఉన్నారో, జర్మనుల చేత ఎవరైతే అత్యంత బాధలకు గురయ్యారో, వాళ్ళందరినీ హోలోకాస్ట్ విక్టిమ్స్, వాళ్ళ గురించి నిజంగాను కళ్ళకు కట్టినట్లు చక్కగా ఆమె రాయటం వల్ల అన్నా ఫ్రాంక్ యొక్క జీవితం హాట్ టాపిక్ అవే ప్రపంచం అంతా కూడాను ఆమె గురించి ఎంతో గొప్పగా చెప్పుకోవటం జరిగింది అనమాట. అంత చక్కటి పుస్తకాన్ని ఆమె ప్రపంచానికి అందించారు. సో ఈ అన్నా ఫ్రాంక్ ఫ్రమ్ ద డైరీ ఆఫ్ అన్నా ఫ్రాంక్ 4th యూనిట్ నుంచి ఈ బిఫోర్ యూ రీడ్ వాట్ యూ హ్యావ్ టు లెర్న్ అన్నది ఇక్కడ పెద్ద సమ్మరీ ఇచ్చారు. దాన్ని part 1 గా మీకు వివరించి పంపించడం జరుగుతుంది ఈ వీడియోని. తరువాత కంటిన్యూషన్ లెసన్ ని రెండో వీడియోలో మీకు రెండో వీడియోలో చేసి పంపిస్తాను. సో మీరందరూ కూడాను ఈ వీడియోను బాగా స్టడీ చేసి పిల్లలందరూ కూడాను, ఫ్రెండ్స్ అందరూ కూడా పిల్లలకు వెళ్ళేటట్లు చూడండి. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీ గంగాధర్ మాస్టర్ని ప్రోత్సహించండి. ఇంగ్లీష్లో మొత్తం అన్ని వీడియోస్ను కూడా మీకు చేసి పంపించడానికి ప్రయత్నిస్తున్నాను. థ్యాంక్ యూ అనండా.